నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టింది. చనిపోయిన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న వారి వివరాలను పోలింగ్ బూత్లో ప్రదర్శిస్తుంది. తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్లో కూడా పెడతామని అధికారులు తెలియజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలు ఈ నెల 19 లోపు బూత్లో వారీగా ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ వివరాల్లో కూడిన నివేదికను ఈ నెల 22న తమ ముందుకి ఉంచాలని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తొలగించిన 65 లక్షల మంది ఓటర్లను వివరాలను బీహార్లోని పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తుంది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో 22,34,501 మంది చనిపోయారని ఈసీ తెలిపింది. మరొక 30.28 లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లగా 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ఓట్లను నమోదయ్యారని వివరించారు. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ఈ నెల 1న బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. అభ్యంతరాలు సూచనలు తెలిపే ముందు వచ్చే నెల 1 వరకు గడువునిచ్చింది. హస్తినా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జయశంకర్, జేపీ నడ్డా, పూరి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జయశంకర్ కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రి నారా లోకేష్ వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యలపై పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన నడ్డా హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సింగ్ పూరిని కూడా మంత్రి లోకేష్ కలిశారు. ఏపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో దీపం 2 పథకాన్ని మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ సమావేశమై కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తీర్ణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ కోరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కు ధైర్యం ఉంటే రాజధాని అమరావతిలో పర్యటించి అభివృద్ధిని కళ్లతో చూడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ చేశారు. కుంభకోణాలకు అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి అమరావతి రావాలన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిటీ యాక్సిస్ రహదారి సచివాలయంలో విట్ ఎన్ఆర్ఎం ఇలా జగన్ ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చిన అమరావతి ఎక్కడా మునగలేదని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణ పథకానికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక అసహనంతో అమరావతిపై జగన్ విషప్రచారం మొదలుపెట్టారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఆయన మానసిక రుగ్మత ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేక వైకాపా బ్యాచ్ దుష్ప్రచారాలు మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద క్లౌడ్ బర్స్టులతో లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి 1 రోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉన్నారు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు సుమారు 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి ఒక బిడ్డ, 2, 3, 4, 5, 6 బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు. చాలా పెద్ద ఎత్తున
మహిళా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, ఒక బిడ్డైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు. తాడిపత్రిలో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. హైకోర్టు ఆర్డర్ పుచ్చుకొని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో కేతిరెడ్డి దమ్ముంటే రా తేల్చుకుందామంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉండగా కేతిరెడ్డి అతడి అనుచరగణం చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలు జవాబివ్వాల్సిందేనని అన్నారు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి తాడిపత్రికి రావడానికి ఒప్పుకోమని అన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం కాదు, ముందు అక్రమంగా నిర్మించిన ఆయన ఇంటి సంగతి చూసుకోవాలని సూచించారు. జేసీ ప్రభాకర్ పోలీసులపై అనవసర ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు. మాకు అప్పుడు ఇప్పుడు గన్మెన్లు లేరు, అయినా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం గన్మెన్లు భద్రత కల్పించిన సంగతి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తనకు ఎలాంటి కక్ష లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నేతలకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డి తాడిపత్రిలో రానివ్వలేదని గుర్తు చేశారు. చట్టాలు, న్యాయాలు మీకు మాత్రమే వర్తిస్తాయా, మా విషయంలో వర్తించవా అని ప్రశ్నించారు. నేను మొదటి మాదిరి ఉండినింటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను. నువ్వు యాక్షనిస్ట్వే, అరయమ్మతావు, కేసుంది, నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్తోనే మాట్లాడతా. లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టిన ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి. అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కదా. అప్పుడు చేసుకున్న చేసులకి కొంచెం నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు చూసుకోండి. ప్రెస్ 100 కోర్టు ఆర్డర్ ఏముంది? చదువు ఎవరో ఒకరు ప్రెస్ వాళ్ళే పైన చదవండి ఒక్కసారి దయచేసి. ఇక్కడ చదువురారా, చదువు పైన ఏముంది? ఇక్కడ హైకోర్టు జస్టిస్ ఒకటి కాదు అయ్యా, ఒకటి కాదు. ఈ ముందు నువ్వు ఏదో అంటానావే, ఇవన్నీ బెంచ్లో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దున్న. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా? సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసులు, అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం మిథున్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులతో అరెస్టు చేసిన మిథున్ రెడ్డి జైల్లోనే చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీస్ అధికారులు ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాజధాని అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని, మరో 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు కూడా లభిస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రాజకీయంగా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది
చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచని చెప్పేసి భావించే ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. నందివెలుగు బ్రిడ్జ్ పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రెండు వైపులా సర్వీస్ రోడ్లను మరియు డైవర్షన్ రోడ్లను నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 8 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. అదే నేను అంటుంది ఆ ఫుట్పాత్కి డివైడర్ లాగా పెట్టారా లేకపోతే ఓపెన్ పెట్టారా? అది బ్రిడ్జ్కి ఓపెన్ ఫుట్పాత్. ముఖద్వారంగా ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జ్ పనులు ప్రారంభమై ఇంపీరియల్ కోస్టల్ ఇన్ఫ్రా పేరుతో ఉన్నటువంటి కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 స్లాబ్లకు అవసరమైనటువంటి సెంటరింగ్ కానీ అలాగే ఐరన్ వర్క్ కానీ శరవేగంగా సాగుతూ ఉంది. ఇటువైపు ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా 2 వైపుల సర్వీస్ రోడ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ పనులు దాదాపు 8 నెలల్లో పూర్తి కావాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ వీళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ కరెంట్ సదుపాయాలు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణించేటువంటి అన్ని బస్సులు కానీ, 2 వీలర్స్ కానీ, అలాగే ఆటోలు కానీ వాటినన్నీ కూడా తగు రూట్స్ అన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా 8 నెలల నుంచి 8 నెలల లోపల ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఐరన్ దాదాపు హెవీ ఐరన్తో వాడుతూ పనులు చాలా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. తప్పకుండా 8 మంత్స్లో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి బ్రిడ్జ్ 8 మంత్స్లో పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పానుగొంటి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగొంటి చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ బస్టు పట్టిందన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామన్నారు. సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేదని ఆర్డర్ కాపీ విడుదల చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు దౌర్జన్య పాలనకు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖను సక్రమంగా నిర్వర్తించలేని నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన అందరికీ అందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మనమే మన దేశంలో ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుంది. కానీ దురదృష్టవశాతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించే రీతిలో పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తనకంటూ తను సొంత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తయారు చేసుకో ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేవలం ఎవరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో ఆ గొంతు మీద కత్తి పెట్టి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల చదువులకై సంక్షేమ హాస్టల్లో మరియు గురుకుల విద్యాలయాల్లో
విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలలో పెచ్చుమారిన ర్యాగింగు, విశ్వ సంస్కృతి అణగారి వర్గాల నిరుపేద విద్యార్థులు ఓ పక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరొక పక్క కనీస వసతులు లేకుండా ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమంలో కూలిపోయి ఉంది. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక నాతన యాత్రన పడుతున్నారు ఈరోజు విద్యార్థులు. స్వయంగా నేను కళ్ళారా చూడటం జరిగింది. విద్యార్థులు ఎవరిని అడగాలి? అధికారులు ఎవరైనా అడిగితే, విద్యార్థులపై అడిగితే, ధైర్యం చేసి అడిగితే ఎవరైనా అధికారులు విద్యార్థులకు సమాధానం చెప్తారా? ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిశీలించే గురుతర బాధ్యత ఒక విద్యా సంఘాలకే ఉంది. విద్యా సంఘాలు వెనుకున్న ప్రధాన ఆవశ్యకత కూడా ఇదే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా సంఘాల మీద దెబ్బతినే కుట్ర పొందుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సంక్షేమ హాస్టల్లో కానివ్వండి, విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ దుర్మార్గంగా ఈరోజు నారా లోకేష్ గారు బిహేవ్ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకని నిషేధించామని అడుగుతా ఉన్నా. అంటే మీ అసమత పాలన బయటపడుతుందనా, లేకపోతే కూటమి పాలనలో విద్యార్థులు పడుతున్న కష్టాలు ప్రజలకు తెలుస్తాయనా? జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన పండిట్ నాగార్జున. గుంటూరు శారదా కాలనీకి చెందిన నాగార్జున ఉద్యోగాల పేరిట మోసం చేశాడని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన చిరంజీవి. ఉద్యోగం ఇప్పిస్తామని తన వద్ద 3,70,000 రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు బాధితుడు ఆవేదన. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి పేరుతో సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిపిన బాధితుడు. నర్సీపట్నంకు చెందిన యువకుడు చిరంజీవి మోసపోయానని తెలుసుకుని గతంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు 8 నెలలుగా డబ్బుల కోసం గుంటూరు బస్టాండ్లోనే పడిగాపులు. తనతో పాటు మరొక 12 మంది బాధితులు ఉన్నారని వెల్లడి. న్యాయం చేయాలని కలెక్టర్ గ్రీవెన్స్ ను ఆశ్రయించిన బాధితుడు. గుంటూరు జిల్లాలోని పండిట్ నాగార్జున అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,70,000 తీసుకున్నాడు. తీసుకొని డబ్బులు అడుగుతుంటే చంపుతానని చెప్పి బెదిరిస్తాడు. అలాగని చెప్పి గ్రీవెన్స్లోని అర్జీ పెట్టడం జరిగింది. అదేనా ఎస్పీ గారు గుంటూరు నగరపాలెం స్టేషన్కి పంపించారు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎంక్వైరీ చేస్తే వాళ్ళని చెప్పి తప్పు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక టైం పెట్టారండి. ఆ టైంకి ఇచ్చేస్తానని చెప్పి ఆ టైంకి మళ్ళీ లాయర్ని తీసుకుని వచ్చి స్టేషన్ అధికారులతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు అక్కడ సరిగ్గా స్పందించడం లేదు. ఇలా ఫోన్ చేస్తే ఎస్ఐ గారితో మాట్లాడిస్తానని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎస్ఐ గారు లేరు కదా, ఎస్ఐ గారితో మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాత చూద్దాం అని చెప్పి అంటుంటాను. అంతేగాని ఇస్తానని చెప్పి చెప్పట్లేదు. పండిట్ నాగార్జున అనే వ్యక్తి ఇంతకుముందు డోమ్ ఆఫీసులు చేసేవాడు అంటండి. తర్వాత ఆ మినిస్ట్రీగా డిప్యూటేషన్ కింద డిఎస్పీ ఆఫీసులు అక్కడ చేశారంటండి. ఇలాగే ఇంతకుముందు అసరాపేటలోని ఇదే జాబ్ అలిగేషన్తో సస్పెండ్ చేయడం జరిగిందండి. అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫైల్ చేస్తాడండి. ఇలా నాలాగా 12 మందిని అంతమంది మోసం చేశాడండి. నా దగ్గర 3,70,000 అండి. జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3,75,000 తీసుకున్నాండి. 1,10,000 ఫోన్పే సార్, మిగిలిందేనా క్యాష్ అండి. అక్కడ శంకర 4 సందులు తీసుకున్నాడండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సార్ ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారు రిటైర్ చేయండి, వేరే అయ్యని పేరు. అతని గారు ఇదంతా మాట్లాడేస్తుంది. మా పేరు చిరంజీవి అండి, మాది అనకాపల్లి డిస్టిక్ అండి, నర్సీపట్నం. వీళ్ళంతా ఒక టీం ఉన్నారు సార్. వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడిని, అక్కడ వాళ్ళు ఇక్కడికి పంపిస్తారండి వీళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ లిక్కర్ స్కామ్ విషయంలో వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఇండియాస్ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతికుమార్ ఆరోపించారు. గుంటూరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ సాధారణ అవినీతి కాదని, మానవత్వంపై నేరం అని తెలిపారు. రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేసి అవినీతి పరులకు దమ్మలపాటి శ్రీధర్ రక్షణ కల్పిస్తున్నాడని ఆరోపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో చందవరపు రవిని దూషించి దాడి చేసిన గింజుపల్లి సుబ్బారావుకు దమ్మలపాటి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ మరియు హైకోర్టులో జరిగిన కుల వివక్షత సంఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు. అడ్వకేట్ గింజుపల్లి సుబ్బారావును లెజిస్లేటివ్ స్టాండింగ్ కౌన్సిల్ పదవుల నుండి తొలగించారన్నారు. గతంలో వివి లక్ష్మీనారాయణ దమ్మలపాటి శ్రీనివాస్ పై చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాలు అప్పట్లోనే పత్రికల్లో వచ్చాయని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం దమ్మాలపాటిపై చర్యలు ఉపక్రమిస్తే లక్ష్మీనారాయణ ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
పదవీ స్వీకారం చేసిన తర్వాత వారిని అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వం నియమించింది. ఆ నియామకం తర్వాత అనేక కేసులు హైకోర్టు విచారణలో ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున వాదించారు. ఈ క్రమంలో మనకందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కాము కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి స్కాము. దానిలో అనేక మంది చనిపోవటం, అలాగే కల్తీ సారాలో చాలా మంది చనిపోవటం మనకందరికీ తెలిసిందే. ఆ కేసు యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు ముందు విచారణకు వస్తే ఆ ప్రభుత్వం తరపున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పైన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఒత్తిడి తీసుకొని వచ్చి నిందితులకి ముద్దాయిలకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అట్లాగే ఏపీపీఎస్సీ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్ జనరల్గా అటెండ్ అవ్వాల్సింది వారు అటెండ్ కాకుండా, ఆ కేసులో అపియర్ కాకుండా అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అనేది అభియోగాలు వచ్చినాయి. వందల కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని ప్రత్యక్షంగా బివి లక్ష్మీనారాయణ గారు అనే న్యాయవాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ సమర్పించి అవి సోషల్ మీడియాలోనూ అట్లాగే పత్రికల్లోనూ అభియోగాలు ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి పైన వస్తూ ఉన్నాయి. అలాగే చంద్రలపూడి రవి అనే న్యాయవాది పైన కుల వివక్షతతోటి దౌర్జన్యం చేసినటువంటి గవర్నమెంట్ ప్లేయరు, అలాగే స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి గింజుపల్లి సుబ్బారావు అనే లాయరు హైకోర్టు బార్ అసోసియేషన్లో కుల వివక్షతోటి ఆ రవి అనే అడ్వకేట్ పైన దాడికి ప్రయత్నం చేయటం, దాడి చేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.